నాకెందుకో ఈ రూట్ చూస్తే ఫుల్ ఉంటుంది అనిపిస్తుంది. దాని చూపులు నా వీపుని గుచ్చుకుంటున్నాయి. హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఏం మరి ఇన్ని రోజుల తర్వాత వ్లాగింగ్ మళ్ళీ మీ కస్టమర్లు గుర్తుకొచ్చిర్రా? కస్టమర్లు కదా, సబ్స్క్రైబర్స్. పైసలు ఇచ్చేది వాళ్ళే కదా కస్టమర్స్. పైసలు ఏడ స్టార్ట్ అయినాయి, పైసలు వచ్చాడు. ఆల్మోస్ట్ 4 months అవుతుంది వీడియో అయితే అప్లోడ్ అయ్యాక. అండ్ ఈ 4 months బిజీగా ఉండే. అన్నయ్య అయితే హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాడు. ఆ ఇంటీరియర్ వర్క్స్ మీద నేను హైదరాబాద్కి పోడు రావడు, అచ్చుడు పోడు గోవారక నుంచి ఇదే జరిగింది. అండ్ ఇప్పుడే ఈ 4 months తర్వాత కొంచెం ఫ్రీ అయినా. అండ్ ఇప్పుడే ఫస్ట్ ట్రిప్, 4 నెలల తర్వాత మన ఫస్ట్ ట్రిప్ పోతున్నాం. అండ్ జరే మన ఇంటి దగ్గరనే ఒక అప్ అండ్ డౌన్ 320-330 కిలోమీటర్లు ఉంటుంది. సో వీడియో అయితే ఎక్కడైతే లాస్ట్ మన వీడియో ఎక్కడైతే ఎండ్ చేసినో మన పెంచ్ నేషనల్ పార్క్, సో అలాంటిదే ఇది కూడా తడోబా నేషనల్ పార్క్ పోతున్నాం. మన ఇంటికా నుంచి కరెక్ట్ ఒక 320-330 కిలోమీటర్స్ పడుతుంది. అప్ అండ్ డౌన్ అప్ 170 ఉంటుంది. అండ్ సో మార్నింగ్ స్టార్ట్ అయినాం. మన శ్రీమానన్నని యాజ్ యూజువల్ రాగానని ఎక్కించుకున్నాం. మన ఎప్పుడు వాళ్ళే వస్తారుగా మన ట్రిప్లో. మన ఇదే చోటా వాళ్ళ షిఫ్ట్ కార్, ఈ షిఫ్ట్ కార్ మీదే మనం ద్వారకా కూడా పోయింది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. ఎట్లుందన్న బ్రేక్ఫాస్ట్? ఎట్లుందంటే హై ఫ్రెండ్స్ అంటావు? కస్టమర్స్ కాదన్న, సబ్స్క్రైబర్స్. ఏం చెప్తాం అన్న? ఒక ప్లేట్ దోశ. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఏంద్రా కొత్త కళ్ళద్దాలు పెట్టుకున్నాను చూస్తారా? ఎండ కొట్టింగ్, చెమటా పట్టింగ్, ఫుల్ హ్యూమిడిటీ అవుతుంది. హ్యూమిడ్గా ఉంది మొత్తం, జూన్ మంత్ కదా. ఎట్లుంది అన్న దోశ? మన పెద్దోడు ఇప్పుడు కార్లో వీళ్ళు రచ్చ చేయడానికి ప్లాన్ చేశారు. మొత్తం మహారాష్ట్రాల దారు ఎట్లుంటుందో అని తెలంగాణ నుంచి దారు పట్టుకొని పోతున్నాం. చూపెడతాం మొత్తం వెనక. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయరు అన్న, అన్లాక్ చేయరు. ఓ కింగ్ ఫిషర్ ఒక కాటన్ వేసుకొని పోతున్నాం. అట్లుంటుంది వీళ్ళిద్దరితోని. ఇప్పుడు మీరే కదా తాగేది ఇవన్నీ? ఏందా నేను ఆల్రెడీ అయిపోయిన ఇప్పుడు డ్రైవింగ్ చేద్దా నేను? నాకు స్టీరింగ్ ఇచ్చి ఇద్దరు వెనక కూర్చున్నారు. ఏం చేస్తారో తెలుసా? క్రైమ్ చేస్తున్నారు. ఏం చేస్తారు చూపెట్టాలా? ఏం చేస్తారు సబ్స్క్రైబర్స్కి? ఇప్పుడు మీరు ఏమన్నారు? కాదు ఫ్రెండ్స్, మీరు తప్పు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ స్టీరింగ్ నాకు ఇచ్చి మీరు చేసే తప్పు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబర్స్ ఇదే నా ఫ్రెండ్స్ నేర్పించేది. మీ వీడియోలు చూస్తాము, మళ్ళా చూస్తారు. అన్లైక్లు గట్రా కొట్టుకోరు. మీరు వేసే రచ్చ పెట్టాలి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో. ఏమిటి క్లాస్ ఫ్రెండ్, ఏం లేదు ఫ్రెండ్, అంటే అంత డొల్లా ఫ్రెండ్.
ఇప్పుడే తెలంగాణ రోడ్ క్రాస్ అయ్యి మహారాష్ట్ర బార్డర్ ఎంటైనా చూసిరా రోడ్లు ఎట్లున్నాయి. ఇది ఎప్పటి నుంచి 2023లో వచ్చిన తడవబాకి అప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్లు అయితే ఎత్తలేరు ఇక్కడ. అదే పంచాయతీ మొత్తం ఆల్మోస్ట్ తడవబా దగ్గర రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఉండాల్సిన అన్ని ఓసీపీలు, మన కోల్ ఇండియాకి సంబంధించిన మైన్స్ ఉన్నాయి. అన్ని ఇవన్నీ అవే లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి మొత్తం. మన దగ్గర తెలంగాణ సింగరేణి ఉంటాయి, ఇక్కడ కోల్ ఇండియా అన్నమాట. వచ్చేసినాం ఫైనల్ గా తడోబా ఎంట్రన్స్ కి. అది గేట్ అన్నమాట. అక్కడ గేట్ కాడ ఆపి మన వెహికల్ నెంబర్ రిజిస్టర్ అదే రాసుకొని మనకు స్లిప్ ఇస్తారు. ఆ తర్వాత మనం లోపలికి ఎంటర్ కావచ్చు. వెల్కమ్ టు తడోబా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇండియన్ బుల్ ఉంది. ఇండియన్ బుల్ అయినా దీన్ని ఇంకేమైనా అంటారా? బాహుబలిలో పెట్టుతాడు కదా మన రానా, కొడతాడు కదా, సేమ్ అదేనమాట. ఇండియన్ గౌరియా, ఇండియన్ బుల్లా ఏమంటారో మీరే చెప్పుర్రి, చూపెడతా మీకు దగ్గర. అది చూడండి. ఇంకా నిన్న నైట్ డిసైడ్ అయినాం కాబట్టి జంగల్ సఫారీ అయితే బుక్ చేసుకోవాలి. అసలు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలి. చూడాలి ఇప్పుడు పోయి. ఫస్ట్ అయితే ఉండడానికి ఆయన అకామిడేషన్ చూసుకొని ఆ తర్వాత జంగల్ సఫారీ రైడ్ సెట్ అవుతుందా లేదా, అది కూడా దొరుకుతుందా లేదా చూడాలి. తెలిసి ఒకవేళ లేకపోతే ఆఫ్లైన్లో ఏమైనా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసుకొని కూడా ఉంటాయి, ఎక్కువ ఛార్జ్ చేసుకొని తీసుకోబోతారు. లాస్ట్ టైం అట్నే చేసుకున్నాను. లాస్ట్ టైం కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, డైరెక్ట్ వచ్చి ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఆప్షన్ ఉంటే చూద్దాం. ఇంకా ఇది ఎంటీడీసీ ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి ఆ గేట్ నుంచి లోపలికి వచ్చాక ఇది కార్ పార్కింగ్. ఇక్కడ ఇది రెస్టారెంట్, ఇది ప్లేయింగ్ ఏరియా. లాస్ట్ టైం మనం ఉన్న రిసార్ట్ చూపెడతా. రైట్ సైడ్ ఉన్నాయి డార్మెటరీ రూమ్స్, సింగిల్ రూమ్స్ అయినా డార్మెటరీ రూమ్స్ అయినా అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది కాటేజెస్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ 17 అన్నారు కదా, 17 and 16 రూమ్స్. సో ఇదంతా పర్సనల్గా మొత్తం మనకు ఒక్కరికి ఇస్తారు. ఇది సేమ్ ఇంకా రిసార్ట్ లెక్కనే. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం దీంట్లో ఉన్నాం. సూట్ 19, సూట్ 18, సూట్ 21లో ఉన్నాం. సో సూట్ 21కి ఆపోజిట్, సారీ ఇది కాదు, దాంట్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇది స్విమ్మింగ్ పూల్. దీని ఆపోజిట్ ఉండే సేమ్ సూట్ 22లో ఉన్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు. బ్యాక్ సైడే లేక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, బ్యాక్ సైడే లేక్. ఇది స్విమ్మింగ్ పూల్. అండ్ అప్పుడు ఈ కాటేజెస్ అన్నీ కన్స్ట్రక్ట్ కావాలి 23లో, అప్పుడప్పుడు అవుతున్నాయి. నా కాటేజ్ వరకే లాస్ట్. ఇక్కడ నుంచి అన్నీ అప్పుడే డెవలప్ చేస్తారు. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ బాగుంది కదా. సో దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతానా, మీరు వచ్చినప్పుడు అయితే బుక్ చేసుకొని రండి. ఇంకా ఎంటీడీసీ పక్కకే ద లేక్ వ్యూ తడోబా అనే రిసార్ట్స్ ఉన్నాయి. న్యాచురల్గా ఊర్లోకి వచ్చినట్టు ఉంది జరా. ఇట్ సైడ్ ఇది ఆఫీస్ అన్నమాట. ఇది కాటేజెస్. చూడాలి దీంట్లో కూడా దొరుకుతుందో లేదో, ఉందా లేదా అడగడానికి వచ్చినాం. లేక్ వ్యూ ఫ్రంట్గా ఉంది. లాస్ట్ టైం 23లో వచ్చినప్పుడు కూడా జస్ట్ రేట్ ప్రైస్ చెక్ చేద్దామని దీంట్లో కూడా చెక్ చేసినాం. అండ్ దీని బ్యాక్ సైడే మనకు ఎంటీడీసీ ఉన్నది అనమాట. మీకు రెడ్ టాప్ అనిపిస్తుంది కదా, అది ఎంటీడీసీ. మధ్యలో కాంపౌండ్ వాల్ ఉంది, బ్యాక్ సైడే ఉంటుంది. బాగుంటుంది ఇది కూడా. కాటేజెస్ చూడండి, ఇది కూడా. ఇది వ్యూ ఇక్కడ నుంచి. జర సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి, వింటర్ టైంలో అయితే వాటర్ మంచిగా ఉంటాయి ఆఫ్టర్ మాన్సూన్. ఇది స్టాండర్డ్ రూమ్స్. ఇది స్టాండర్డ్ రూమ్స్. అక్కడ కనిపించే 2 డిలెక్స్. చూద్దాం ఈ రూమ్స్ ఎట్లుంటే లోపల చూపెడతాం మీకు. దీంట్లోనా స్టాండర్డ్ అట. టీవీ ఉంది, బెడ్ ఉంది, ఏసీ ఉంది, అంతే. ఫ్రిడ్జ్ లేదు. సర్కేడ పెడతాం మరి. కార్నర్ వ్యూలా అదిరిపోయింది రూమ్ అయితే. ఇది కానీ పెద్దనే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మామూలు ఎండ కొడతలేదు. మొత్తానికైతే సెట్ అయిపోయింది. డిలెక్స్ రూమ్ 7,500 తీసుకున్నాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంక్లూడెడ్ అనమాట. సో అందుకే అంత ఛార్జ్ చేసింది.
మొత్తం రూమ్ చూపెట్టినా కానీ మీకు వాష్రూమ్ చూపెట్టలే. వాష్రూమ్ కూడా చూపెడతా ఎట్లుందో చూడండి. జస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా నీట్గా ఉందా లేదా అని. అది వాష్రూమ్. ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసేటప్పుడు కలుద్దాం చేయడానికి ఆప్షన్. ఆల్రెడీ లంచ్ తెస్తున్నట్టున్నాడు. మంచి పెద్ద మహారాష్ట్ర కూలర్ పెట్టిరు. ఇది లంచ్ రూమ్. మన సచిన్ టెండూల్కర్తో జోస్ బట్లర్తో ఫోటో దిగిండు. వీళ్ళ ఓనర్ అన్నమాట. మంచి సలాడ్, రోటీ. ఇంకేం తెస్తున్నాం? ఎందుకు ఇచ్చో తిద్దామన్నా. పాలక్ పన్నీర్, దాల్, అండా భుజీ. ఇప్పుడే మొత్తానికైతే లేచినాం. కొంచెం తినేసి లంచ్ తినేసి పడుకున్నాం. ఇప్పుడే లేచినాం. ఇక కార్యక్రమం కానిస్తున్నాం అనమాట. ఇప్పుడే అన్నయ్య స్టఫ్ ఆర్డర్ చేశాడు. ఆనియన్ పకోడా ఆర్డర్ చేశాడు. బొసుడే రాత్రంతా 7,500 పెట్టించిండు ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇది? చూడరు మళ్ళొకసారి. సో మనోడు చిల్లు వీలు పట్టుకొని వస్తుండు. మంచిగా ఈ బాల్కనీ కాడ కూర్చొని చిల్ చేయడమే. ఈ వ్యూ మంచిగా ఉంది ఇక్కడ నుంచి. జర ఉందో ఈవినింగ్ కరెక్ట్ 5 o'clock మంచిగా ఇక్కడనే ఈ లేక్ పక్కకే జినకలు అన్నీ బయటకు వచ్చినాయి. అన్నిటినీ వీడియో తీసినాం బ్రో. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ వీడియో వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 2. రిసార్ట్లో ఉన్న వాళ్ళందరూ జంగల్ సఫారీకైనా పోయి ఉంటారు, లేకపోతే వెకేట్ చేసి అన్న పోయి ఉంటారు. సో ఇప్పుడైతే ఈ రిసార్ట్ మేనేజర్ని అడుగుతాం బుకింగ్ ఉందా లేదా ఈవినింగ్ అని. లేకపోతే ఒక్కొక్క గేట్ దగ్గరకు పోయి అవైలబిలిటీ ఉంటే చలో జంగల్ సఫారీ అనమాట. సరే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి పోదాం. ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయినాం. ఇక ప్రతి గేట్స్ దగ్గర తిరుగుతున్నాం ఎక్కడైతే బుకింగ్ దొరుకుతుందని. మోహర్లీ గేట్ అని ఉంటుంది పక్కకే, ఇక్కడ మన హోటల్ పక్కకే, మన రిసార్ట్ పక్కకే. అండ్ చాలా పెద్ద గేట్, ఇక్కడ చాలా ఫేమస్ గేట్ కూడా. అక్కడికైతే ఆల్మోస్ట్ 3 monthsకి బుకింగ్ అయిపోయినట్టు ఆ గేట్ నుంచి. సో మనకు చోరా గేట్ అని ఉంది. అది ఇక్కడ నుంచి 33 kilometers ఉంది. బట్ వాళ్ళ జంగల్ సఫారీ వెహికలే వస్తుంది, వచ్చి మనం పిక్ చేసుకుంటుంది. ఇక్కడనే బుక్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఒక కిరాణం దుకాణం ఉన్నది. ఆ కిరాణం దుకాణంలో అడిగితే మనోడు బుకింగ్ చేసిన అనమాట. 6,000 పడ్డది. ఇంకెవరైనా ఉంటే మనం షేర్ చేసుకోవచ్చు. 6 members అలౌడ్ ఒక వెహికల్లో. మనం 3 members ఉన్నాం. ఇంకా 3 membersని తీసుకుంటే మనకు కూడా కొంచెం తక్కువ పడుతుంది అనమాట. షేర్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే మన జంగల్ సఫారీ వెహికల్ వచ్చింది. ఆల్రెడీ ఎక్కేసినాం. సర్రని పోతుంది వెహికల్. మన మొహర్కలి గేట్ దగ్గర అయితే లంచ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే అక్కడ ఆల్రెడీ ప్రీ బుక్డ్ ఉండండి. ప్రీ బుక్ ఉన్న వాళ్ళకే లంచ్ పెడుతుర్రు. సో అందుకే మళ్ళీ ఎంటీడీసీకి వచ్చి లంచ్ చేసి ఎంటీడీసీ నుంచి ఇప్పుడు చోర్ గేట్కి పోతాను అనమాట. చోరా గేట్ ఇక్కడ నుంచి 33 kilometers ఉంది. ఇక్కడ దాదాపు జర్నీ గంట పడుతుంది. ఆడికి పోయేవారు 3 అయితే 3 నుంచి 7 వరకు మన జంగల్ సఫారీ ఉంటుంది. వచ్చేసినాం చోరా గేట్కి. మనోడైతే సో గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనోడైతే టికెట్ తీసుకుంటాడు, ఎంట్రన్స్ టికెట్. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాక లోపలికోవడే.
ఆఫ్లైన్ టికెట్ ఇట్లుంటుంది అనమాట, డైరెక్ట్ కౌంటర్ దగ్గరగా తీసుకోవచ్చు. ఆన్లైన్ అయితే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీ ఓన్ వెహికల్స్ వస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకొని డైరెక్ట్ ఈ సఫారీ దాంట్లో ఎక్కచ్చు అనమాట. జిప్సీలో మనం డైరెక్ట్ అక్కడ నుంచి మొహరాలి కాడ నుంచి డైరెక్ట్ ఇట్నే వచ్చినాం కాబట్టి దీంట్లో పోతున్నాం లోపలికి. నాకెందుకో ఈ రూట్ చూస్తే పులి ఉంటుంది అనిపిస్తుంది. దాని చూపులు నా వీపుని గుచ్చుకుంటున్నాయి. అది ఎక్కడ మనల్ని వెనక నుంచి చూస్తుంది. అది ఇలియానో కాదో తెలియదు కానీ మనం మాత్రం పులిని ఏలైనా కష్టం ఇవాళ. ఇక్కడ ఒక వాటర్ పౌండ్ ఉంది, అక్కడ పోయి చూస్తాను. ఓకే, ఛాన్స్ ఉంటాయి ఇక్కడ. ఫుట్ ప్రింట్స్ అయితే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇప్పుడే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఓ టైగర్ నా అయ్యానా टाइगर ही वाटा स्लॉट बे ఓకే. ఎలుగుబండి బియర్. ఈ బియర్ ఫుడ్ పక్కకే మీకు టైగర్ ఫుడ్ కూడా ఉంది. ఎప్పుడు మర్చిపోయాను, ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ చూడండి. ఇది టైగర్ ఫుడ్, అది కూడా ఫ్రెష్గా ఉంది. ఇక్కడనే ఇక్కడ దగ్గరనే ఉండుంటుంది. మనోడు అల్లరేగ్గాలు తెంపిస్తాడు, టేస్ట్ చేద్దాం అదన్న. పులి కనిపిస్తలేవు కానీ 6,000 రూపాయలకు మన వాళ్ళు అల్లరే గెలుస్తారు. ఎంతైనా అడివి అబ్బా, ఏమన్నా టేస్ట్. వచ్చిన దగ్గర నుంచి కనీసం జింక కూడా కనిపించలేని వీళ్ళు బాగా ఏడుస్తున్నారు అనమాట. మనవాడేమో ఇక్కడ పట్టుకొచ్చిండు ఈ లేక్ దగ్గరికి. టైగర్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ అంటుర్రు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫ్టర్నూన్ వాటర్ తాగడానికి వచ్చి ఇక్కడనే సరౌండింగ్ ఏరియాలో రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటారు. 2 గంటల నుంచి ఎత్తితే మనకు క్రొకడైల్ కనిపించింది. ఇగో ఈ ఎడ్జ్లో మంచిగా సేద తీరుతుంది. ఇది బ్రేక్ టైం అనమాట. ఇప్పుడే వెహికల్స్ అన్ని తీసుకొచ్చి ఒక కాడ ఆపండి. చిన్న గ్రౌండ్ లెక్క ఉంది ఈ ఫారెస్ట్లో. అండ్ పక్కకు ఒక హట్ కూడా ఉంది, జర ఒక బోరింగ్ ఉన్నది, ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం ఇంకా వెహికల్స్ అన్నీ అయినాయి అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో ఉన్న టైగర్ కనిపిస్తా లేదో చూడాలి. సో మొత్తానికి అయితే జంగల్ సఫారీ అయిపోయింది. పులి అయితే కనిపించలే. సేమ్ పెంచలు ఎట్లయింది ఇక్కడ కూడా అంతే, తిరిగి చూసినాం కానీ ఇలా కనిపించినాయండి. ఒకటి క్రొకడైల్ కనిపించింది, 3 జింకలు కనిపించినాయి. ఇంకేం కనిపించింది అన్న? అడవి కోళ్ళు కనిపించినాయి. కానీ మంచిగా ఉంటుంది దాన్ని వండుకొని తింటే. మొత్తానికి అయితే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా అన్న. పంక్చర్ ఇప్పుడు వెహికల్ పంక్చర్ అయింది ఫ్రెండ్స్. అటు పెట్టు, కెమెరా పెట్టు. వెహికల్ పంక్చర్ అయింది ఫ్రెండ్స్ అడవిలో. అటోకు ఇటోకు బండి కూడా వస్తలేదు, రోడ్డు మొత్తం ఇట్లున్నది చీకటిగా. మన జంగల్ సఫారీ ఇదే. నేను దరిద్ర దేవత ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నాం. మళ్ళీ మెయిన్గా మన రగన్న ఎప్పుడు లాస్ట్ టైం తడబాగా వచ్చినప్పుడు టైగర్ కనిపించింది, కానీ ఈయన పట్టుకొని వచ్చినందుకే కనిపించలే అని ఫీల్ అవుతాను నేనైతే. ఇప్పటికే గాడుపు కొట్టాడు, అప్పటికే గాడుపు కొట్టడం కూడా మళ్ళీ బిస్కెట్ అయింది అనమాట. పిల్లలు బాగా కష్టపడతారు. పులి కనిపించలే కదా, అందుకే పనిష్మెంట్ వాళ్ళకి.
సో ఇదన్నమాట మొత్తానికైతే టైగర్ కనిపించలే. మళ్ళీ వేరే జంగల్ సఫారీ ఇక్కడ కాకపోయినా మహారాష్ట్ర కాకపోయినా రాజస్థాన్లో ఎక్కడికి పోయినప్పుడు అప్పుడే నాకు అనిపిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.